నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా రక్షణ సువార్త సభ ఈ పరిశుద్ధ ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం అందిస్తూ ఉంటున్నాము. నందమూరి గారు స్థానిక సంఘముతో పాటు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. రక్షణ సువార్త సభ, ఇందులో ప్రాముఖ్యంగా ఈరోజు మనకు దైవ వర్తమానం అందించేటువంటి వారు మరి మన మధ్య ఉన్నారు. ఎం విశ్వాసరావు గారు, అలాగే ఎస్ జోస్వా గారు, అలాగే పాస్టర్ ఎన్ సమయేలు గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈ యొక్క మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని దేవుని నామం పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తూ ఉంటున్నాం. మరి ప్రియము దేవుడు అనుగ్రహిస్తాడని నేను బలంగా విశ్వసిస్తూ, ఏ భేదము లేదు, అందరిని కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము రక్షణ సువార్త సభకు మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. అలాగే స్థానిక సంఘముగా సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం నందమూరి గారు, సిఆర్ గారు పక్షంగా సంఘ పిసి సభ్యులు, మరి పెద్దలు, మరి సంఘ పక్షంగా కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం అందిస్తూ నడిపిస్తున్న వచ్చిన దైవ సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేక వందనాలు. గాస్పర్ సింగర్స్, అలాగే సౌండ్ సిస్టమ్ వారిని, అలాగే మరి ప్రత్యేకంగా లైవ్ యూట్యూబ్ వారిని కూడా మేము ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తూ ఉంటున్నాం. గాయని గాయకులను, మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి గాయకులు, మరి ప్రత్యేకంగా ఆనంద్ గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడును మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో దేవా, నందమూరి గారు చెరువుగట్టు ప్రాంతం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి సంవత్సరం మానక నేటికి 16వ వార్షికోత్సవ సభ రక్షణ సువార్త సభను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నీ ఆశీర్వాదములో నీ కుమారుడైన యేసు క్రీస్తుని మా కొరకు ఈ లోకములోనికి పంపి ప్రతి మానవాళిని మా ప్రభా రక్షణ మార్గము ద్వారా పరలోక రాజ్యాన్ని, మోక్ష మార్గములో ప్రతి ఒక్కరూ ఉండాలి అనేటువంటి నీ యొక్క తండ్రి దయాసిత్తాన్ని మా ప్రభా నీ కుమారుడైన క్రీస్తు మా అందరి పాపముల కొరకు బలి అయ్యి నిత్యరక్షణ మాకు అనుగ్రహించిన సత్యాన్ని లోకానికి ప్రకటన చేస్తూ ఉండగా మా తండ్రి అనేక ఆత్మల రక్షణార్థము కొరకు సేబ్రోలు ఏలియా గారి కుటుంబము ప్రతి సంవత్సరం మా ప్రభాని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి మా తండ్రి ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశముతో మా ప్రభా ఈ సంవత్సరం కూడా ఇట్టి రీతిగా మా తండ్రి సభను ప్రారంభించడానికి మీ సహాయము దయచేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను.